పోలీసులు కారు ఆపమని ఈ కుర్రాడికి సైగ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇతడు తన కారులోని ఒక బటన్ నొక్కగానే లేజర్ లైట్ బయటికి వచ్చి ఈ పోలీసుల కారును 2 భాగాలుగా కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పొగ వస్తూ ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి తమ కారు బ్రేక్ వేసేలోపే వీళ్ల కారు 2 భాగాలుగా విడిపోయి పైభాగం ముందుకు వచ్చి ఒకసారిగా ఆగిపోతుంది. అయినా సరే పోలీసులు వీళ్ళని పట్టుకోవడానికి ముందుగానే ఒక భారీ ట్రక్కును రోడ్డుకు అడ్డంగా పెడతారు. అప్పుడు ఈ కుర్రాడు తన కారులో ఉన్న మరొక బటన్ నొక్కగానే సిగ్నల్ లైట్ లో నుండి 2 చిన్న రాకెట్లు బయటకు వస్తాయి. అప్పుడు ఇతడు గురి చూసి ఆ భారీ ట్రక్కును పేల్చేస్తాడు. అలాగే ఆ బ్లాస్ట్ లో నుండి తన కారు నడుపుతూ అక్కడి నుండి తప్పించుకుంటాడు. అయినా సరే పోలీసులు వెనక నుండి ఇతడి కారును గన్లతో కాలుస్తూ ఉంటారు. కానీ ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ అవడం వల్ల దీనికి ఎలాంటి గాయం అవ్వదు. అయినా సరే పోలీసులు వీళ్ళని వెంబడిస్తూనే ఉంటారు. అప్పుడు ఇతడు రోడ్డు పక్క నుండి తప్పించుకుని మంచులోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక చెక్క ఇంట్లోకి తన కారు పోనిస్తాడు. అలాగే ఆ ఇంటితో పాటుగా తన కారు నడుపుకుంటూ అక్కడి నుండి ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు పోలీసులు తమ గన్లతో ఈ ఇంటిని పేల్చేస్తూ ఉంటారు. ఇంతలో ఈ కుర్రాడు ఆ చెక్క ఇంట్లో నుండి తన కారును బయటకు తీసుకొచ్చేసరికి పోలీసులు ఆ ఇంటిని పేల్చేస్తారు. అప్పుడు ఇతడు తన కారు వేగాన్ని పెంచేసరికి అది వేగంగా ఎదురుగా ఉన్న గోడను ఎక్కించి గాల్లో నుంచి ఎగురుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న ఒక భారీ మంచులో కూరుకుపోతుంది. అప్పుడు ఇతడు తన కారులో ఉన్న ఒక రెడ్ బటన్ నొక్కి వీళ్ళిద్దరూ వేగంగా అక్కడి నుండి తప్పించుకుంటారు. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఆ కారు ఒక్కసారిగా పేలిపోతుంది. ఇంతలో వీళ్ళు స్కేటింగ్ బోర్డుపై ఎక్కి అక్కడ నుండి జారుకుంటూ వెళ్లి పోలీసుల బారి నుండి తప్పించుకుంటారు. ఆ తరువాత వీరిద్దరూ హోటల్లో మందు తాగుతూ ఉండగా ఈ కుర్రాడు ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు. ఎందుకంటే పోలీసులు ముందుగానే వీళ్లు తాగే మందులో మత్తు మందు కలుపుతారు. అలాగే వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. కానీ ఇతడి దగ్గర ఒక సీక్రెట్ డివైస్ ఉంటుంది. అయితే పోలీసు మాత్రం ఇది టైం చూసుకునే వాచ్ అనుకుంటాడు. కానీ అది ఒక్కసారిగా పేలగా అందులో నుండి వచ్చే పొగకు వీళ్ళు స్పృహ కోల్పోయి కింద పడిపోతారు. అప్పుడు వీళ్ళిద్దరూ సంఖ్యలు తెంపుకుని అక్కడ నుండి బయటపడతారు. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి.